కాకినాడ జిల్లా తోరంగి ఈరోజు వెయిట్ లిఫ్టర్ మందపల్లి శ్రీనివాసరావు గారు మరి ఎన్నో పథకాలని వారు సాధించారు. అయితే మరి చాలా పథకాలు విదేశాలు కూడా తిరిగారు. అయినప్పటికీ గుర్తింపు లేదని వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో వారినే సంప్రదించి మరి ఈరోజు ఆర్ఎస్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మీ పేరు సార్? మందపల్లి శ్రీనివాసరావు సార్ నా పేరు. మీరు అసలు ఈ యొక్క స్పోర్ట్స్లోకి ఎలాగొచ్చారు మీరు? అయితే నేను ఏపీఎస్ఆర్టీసీలో జాయిన్ చేస్తున్నానండి. ముందు చిన్న కార్లు, రోడ్ రోలర్లు, వ్యాన్లు, లారీలు అన్నీ నడిపేవాడిని. దాని తర్వాత పేపర్లో పడుతున్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగాలు పడుతున్నాయంటే అప్పుడు రూల్ ప్రకారంగా అదే పేపర్లు పడినప్పుడు అప్పుడు నేను చూసి పెట్టుకున్నాను సార్. లారీని అన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు నాకు డ్రైవర్ ఉద్యోగం వచ్చిందండి. 2009లో రిక్రూట్ అయ్యానండి. నేను 2000లో జాబ్ వచ్చింది నాకు. ఇప్పటికీ 24 సంవత్సరాలు చేశాను. ఆ 2000లో జాబ్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు చేశాను. దాని తర్వాత అందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏంటి, నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఏదో మంచి పేరు తేవాలి. ఇప్పటికే ప్రజాసేవ చేస్తాను అనుకోండి, ఇంకా మంచి పేరు తేవాలి, మంచి మంచి మన రాష్ట్రానికి పేరు తేవాలి, మన దేశానికి పేరు తేవాలి, టోటల్ ఇండియా పేరు తేవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాను సార్ నేను. అని చెప్పేసి నేను ఫస్ట్ నాలో నేను చూసుకుంటే ఫస్ట్ ఇలాగనని చెప్పేసి బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశాను సార్ నేను. బాడీ బిల్డింగ్లో 33 మెడల్స్ కొట్టాను సార్ నేను. దాని తర్వాత అథ్లెటిక్స్ చేశాను సార్. తర్వాత మళ్ళీ అంటే బాడీ బిల్డింగ్ చేసినప్పుడు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం దాని మాత్రానే సపోర్ట్ చేశారు. సపోర్ట్ అయితే లేదు నాకు ముందైతేనండి. అథ్లెటిక్స్ చేసినప్పుడు కూడా అప్పుడు నాకు సపోర్ట్ లేదు సార్. దాని తర్వాత పవర్ లిఫ్టింగ్ చేశాను సార్. పవర్ లిఫ్టింగ్ దాంట్లో ఈ యొక్క జూనియర్ నేషనల్ గోల్డ్ ఫస్ట్ ప్రైజ్ పెట్టుకొచ్చాను సార్. ఇంటర్నేషనల్స్ కూడా నేను 4 గోల్డ్ మెడల్స్ సాధించాను సార్. ఏదో ఒకటి నేను మంచి పేరు తేవాలి, మంచి రాష్ట్రానికి పేరు తేవాలి, దేశానికి పేరు తేవాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాను సార్. నేను ఎంతో కష్టపడతాను సార్. నాకైతే చాలా బాధగా ఉంది. ఒక పక్కన ఆనందం ఉందండి, ఒక పక్కన బాధగా ఉందన్నమాట అండి. ఎంతవరకు మీరు ఎన్ని మెడల్స్ తెచ్చారు? నేను ఇప్పటి వరకు 72 మెడల్స్ సాధించాను సార్. 72 అంటే ఏ దేశాలు తిరిగారు మీరు? నేపాల్ 3 సార్లు వెళ్ళాను సార్. దుబాయ్ ఒకసారి వెళ్ళాను సార్. దుబాయ్లో 500 కేజీలు బరువు ఎత్తాను సార్, ఫస్ట్ ప్రైజ్ సాధించాను. నేపాల్లో కూడా 515 కేజీలు ఎత్తాను సార్. ఎత్తి నేను ఫస్ట్ ప్రైజ్ సాధించాను సార్. మన ఇండియాకి మంచి పేరు తీసుకొచ్చాను సార్ నేను. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగ ఆర్టీసీలో చేస్తున్నారు కదా, ఆర్టీసీ అంటే వారు ఎటువంటి ప్రోత్సాహం మీకు ఇస్తూ ఉన్నారు? ప్రోత్సాహం అయితే లేదండి, ఫస్ట్ నుంచి లేదండి. చాలా సంవత్సరాలు నాకు జీతం ఆపేశారు. స్పోర్ట్స్కి వెళ్తుంటే జీతం ఆఫ్ చేసేయడం, తర్వాత ఆప్షన్ చూపించడం చేసేవారు సార్ నాకు. పోన్లే ఈ రోజు కాకపోతే రేపన్నా స్పందిస్తారులే, ఈ రోజు కాకపోతే రేపన్నా స్పందిస్తారులే, నా జీతం నాకు ఇస్తారులే అని చెప్పేసి అనుకుని కష్టపడ్డవాడు నష్టపోవట్లే అని చెప్పేసి నాలో నేను నిమగ్నం అయ్యి చేసుకుంటూ వెళ్ళేవాడు సార్. నేను ఆబ్సెంట్ చేసేవారు సార్, ఆపేసేవారు సార్ నన్ను. సరే అని చెప్పేసి పోన్లే అనుకునేవాడిని. తర్వాత మళ్ళీ బతిమాలితే డ్యూటీ ఇచ్చేవారండి. డ్యూటీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్ కొట్టినాడండి. ఫస్ట్ ప్లేస్ కొట్టినా సరే నాకు డ్యూటీ ఆపేశారు సార్. స్టేట్ ఫస్ట్ ప్లేస్ కొట్టినా, నేషనల్ ఫస్ట్ ప్లేస్ కొట్టినా, ఇంటర్నేషనల్ కొట్టినా ఏం ప్రైజ్ లేదండి నాకు అసలు. సరే అని చెప్పేసి అలాగే చేస్తారులే అని చెప్పేసి అలాగే ఓర్పుగా నేను ఉద్యోగం చేస్తున్నాను సార్ నేను. అంటే ఇప్పుడు వరకు దేశాలు వెళ్ళారు కదా మీరు సార్. అంటే ఇన్ని ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి సార్. ఇండియాలో అంటే ఇంతకంటే మీకన్నా ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా? నాకైతే కనబడలేదు సార్. మరి ఆ వెయిట్లో వస్తున్నారండి, తక్కువ మంది అనమాట అండి. 80 కిలోలకు వస్తారు సార్. ఆ వెయిట్లో అంత వెయిట్ లేపలేకపోతున్నారు సార్ వాళ్ళు. మీరు హైయెస్ట్ ఎంత వెయిట్? 515 కేజీలు లేపారు సార్. మొన్న రీసెంట్గానే ఏప్రిల్లో, ఈ సంవత్సరం 2024 ఏప్రిల్లో నేపాల్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను సార్. 515 కేజీలు లేపాను సార్. లేపి బరువు ఎత్తి మంచి ఫస్ట్ ప్లేస్ తీసి సాధించాను సార్ నేను. ఇంకా భవిష్యత్తులో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇంకా చాలా చేయాలనిపిస్తుంది సార్ నాకైతే. నాకు కోచ్ లేడండి. నేను యూట్యూబ్ చూసి నేను క్యాచ్ చేస్తాను సార్. హ్యామర్ త్రో కానీ, డిస్కస్ త్రో కానీ,
షార్ట్ పుట్ కానీ ఇవన్నీ కూడా నాకు కోచ్ లేరండి. అవి కూడా నేను యూట్యూబ్ చూసి క్యాచ్ చేసి నేను గేమ్లో పాల్గొంటానని ఫస్ట్ ప్లేస్ సాధించేస్తాను సార్. నేను పవర్ లిఫ్టింగ్ కోచ్ లేదండి, బాడీ బిల్డింగ్ కోచ్ లేదు సార్. నాకు కోచ్ పెట్టుకోవాలంటే దానికి అమౌంట్ స్వయంగానే మీరు ఇవన్నీ చేస్తారు. స్వయంగానే చేస్తాను. మీకు అది జిమ్ అటువంటి సౌకర్యాలు ఏమైనా అందుబాటులో జిమ్ ఉన్నాయా? అయితే లేదు సార్ నాకు. నేను చాలా ఎక్కువ వెయిట్ వేస్తుంటానండి. కొంచెం కొంచెం వేరే జిమ్లోకి వెళ్తుంటే వాళ్ళు మా రాడ్లు వంగిపోతున్నాయి బాబు అంటున్నారండి. ప్లేట్లు అయితే నువ్వే వేసేస్తున్నావు, మాకు ఉండలేదు అంటున్నారండి. ప్రభుత్వం వారు ఇప్పటికైనా గుర్తించి నాకు మంచి జిమ్ ఎక్విప్మెంట్, జిమ్ 5 సెంట్లు 3 సెంట్లు అంత స్థలం ఇస్తే, దాని మీద జిమ్ ఎక్విప్మెంట్ స్థలం ఇస్తే, నాకు ఎక్విప్మెంట్ కూడా ఇస్తే అండి కుర్రోళ్ళకి తొందరగా నేను నేర్పించి మన దేశానికి మంచి పేరు నేను తీసుకొస్తాను సార్. కుర్రోళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను సార్. మీ ఆలోచన అంటే ఇంకా యువకులను కూడా తయారు చేయాలి. చాలా స్పీడ్గా తయారు చేస్తాను సార్. నేను ఎలా తయారు చేయాలో నాకు తెలుసండి. చాలా స్పీడ్గా తయారు చేస్తానండి. మంచి మంచి ఒలింపిక్ మెడల్ కూడా కొట్టించేస్తాను సార్. దేశానికి మంచి పేరు రావాలని, దేశానికి మంచి పేరు తీసుకొస్తానండి. తీసుకురావాలి, కుర్రోళ్ళందరినీ ప్రోత్సహిస్తాను. నాకు తెలిసిన మట్టుకి చాలా స్పీడ్గా చేయించాను సార్. నేను చాలా తొందరగా నేను స్టేట్ కొట్టింతానండి, నేషనల్ కొట్టింతాను, సాధించేస్తానండి. ఇంటర్నేషనల్ ఈజీగా మెడల్ వేస్తాను. అంటే టెక్నికల్ చెప్పాలండి, చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు డెవలప్మెంట్ అయిపోతారు సార్. వాళ్ళు చాలా మంది ఉన్నారండి, స్కిల్ ఉన్నారండి. డిపార్ట్మెంట్ అయితే ప్రోత్సాహం లేదు, గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం లేదండి. చాలా మంది నాకులా చేసిన చాలా మంది అంటారు అనుకోండి. అంటే మార్చేసి తక్కువ అండి. అంటే మీరు ఇప్పటి వరకు 74 పథకాల వరకు సాధించారంటున్నారు. అవును సార్, అవును సార్. అయినప్పటికీ కూడా ఎవరు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించలేదు సార్. అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా మీకు ఎలాంటి సహాయం లేదు, అలాగే మీ ఆర్టీసీ తరపు నుంచి కూడా ఎవరు కూడా ప్రోత్సహించలేదండి. ఏదో మొన్న రీసెంట్ గానే 5 నెలల నుంచి వేరే డ్యూటీ ఇచ్చారు సార్ నాకు. ఇది అడగగా ఇచ్చారన్నమాట అండి. చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాను సార్. నేను సార్ నా డ్యూటీ మార్చండి సార్, నేను ఇంటర్నేషనల్ మెడల్ వేయాలి సార్ నేను అని చెప్పేసి బతిమాలుకుంటే అప్పుడు రీసెంట్గానే ఒక 5 నెలల నుంచి నన్ను వేరే డ్యూటీ ఇచ్చారు సార్ నాకు. అది కూడా మరి అది కంటిన్యూ చేస్తే మంచిదే సార్. నేను కామన్వెల్త్కి వెళ్ళాలన్నాను సార్. నాకు కామన్వెల్త్ సెలెక్ట్ చేస్తానన్నారు సార్ వైజాగ్ NPF అంటే నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేస్తాను అన్నారు సార్. వాళ్ళు కామన్వెల్త్లో ఖచ్చితంగా నేను మెడల్ పట్టుకొస్తాను సార్. మన దేశానికి పేరు తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తాను సార్. నేను మీకు ఇప్పుడు వెళ్ళడానికి ఆర్థిక సహాయం అలాంటిది ఏమన్నా అవసరం ఉందా? కావాలి సార్, ఆర్థిక సహాయం కావాలంటే మన డిపార్ట్మెంట్ పూనుకొని అంటే వాళ్ళు నా మీద నిర్ణయం తీసుకొని కొంచెం దృష్టి పెట్టి నన్ను అంతవరకు సెల్ఫ్ ఆర్డర్ ఇప్పిస్తే చాలు. నాకు సెల్ఫ్ ఆర్డర్ ఇప్పిస్తే మీకు ఖచ్చితంగా మెడల్ పట్టుకొస్తాను సార్. మరి ఖర్చు అంతా మరి గవర్నమెంట్ భరించాలి. మరి గవర్నమెంట్ ప్రోత్సహిస్తే. మీరు ఈ నెలలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను సింగపూర్ మలేషియా వెళ్తున్నాను సార్. సింగపూర్ మలేషియా 20 తారీఖున బయలుదేరిపోతున్నాను సార్. నేను సింగపూర్ మలేషియా వెళ్తానండి. అక్కడ ఇంచుమించు ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ కట్టవలసిందే 1,30,000 కట్టాలి సార్. మళ్ళీ ట్రైన్ టికెట్లు కూడా 15,000 20,000 దాకా అవుతాయి సార్. మీరే సొంతంగా భరించుకోవాలి. సొంతంగా నేను అప్పు చేసి వెళ్ళి కడతాను. ఎవరి ప్రోత్సాహం కూడా లేదు సార్. ఇప్పుడు కొంచెం అవుటర్స్ తర్వాత వెస్ట్ గోదావరి టీవీ రామారావు గారు కానీ, మా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కోటేశ్వరరావు ఉన్నారండి, ఈడీ గారు. కోటేశ్వరరావు గారు ఆయన రిటైర్ అయిపోయిన ఆయన కూడా ఆర్థిక ప్రోత్సహించేవారు. టీవీ వెస్ట్ గోదావరి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ప్రోత్సహించేవారండి. దాని తర్వాత ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో కాకినాడ డిపార్ట్మెంట్లో డిప్యూటీఓ గారు శ్రీనివాసరావు గారు అన్నమాట అండి. దాని తర్వాత డిఎం గారు, సిఈ గారు, కొంతమంది డ్రైవర్లు ఉన్నారు సార్. ప్రసాద్ కండక్టర్లు, డ్రైవర్లు, దివాకరు అన్నాను డ్రైవర్లు అన్నమాట. వీళ్ళు కొంతమంది నన్ను కొంచెం ఆర్థికంగా 500 1000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించారు సార్. వాళ్ళు సొంత డబ్బులు అన్నమాట, డిపార్ట్మెంట్ డబ్బులు కాదు, సొంత డబ్బులు ఇచ్చి నన్ను ఇప్పుడు ఇలా తీసుకురా అని చెప్పేసి వాళ్ళు నా మీద మంచి నిర్ణయం తీసుకుని కొంచెం ఇచ్చారు. ఆర్థికంగా ప్రోత్సహించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అంటే మీరు డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ మీకు ఆర్థిక సహాయం అందిస్తే దేశానికి మీరు మంచి పేరు తేవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అంటే మీకు ఫెసిలిటీస్ కల్పించాలి సార్. అంటే మీకు ఆర్థిక స్తోమత లేనందువలన మీరు అవి చేయలేకపోతున్నారు. అవునండి. ఇప్పటి వరకు మీరు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి మొత్తం నేషనల్ స్థాయిలో కూడా మీరు పథకాలు తీసుకొచ్చారు. జాతీయ స్థాయి, అంతర్జాతీయలో కూడా తీసుకొచ్చాను సార్. నేను వరల్డ్ వేడిగా కూడా వెళ్తాను సార్. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి సార్. నాకు కొంచెం ఏం కాదు, కొంచెం ఎంకరేజ్ చేయండి. అడిగిన వెళ్ళినప్పుడు స్పెషల్ అలౌన్స్ ఇవ్వాలండి.
వాళ్ళు నాకు లేవు మరి అవన్నీ అరేంజ్ చేయాలి, మరి దాని తర్వాత అక్కడ ఫీజులు కట్టాలి, వాళ్ళ మళ్ళీ మన డిపార్ట్మెంట్ కట్టాలి, కట్టట్లేదు. తర్వాత మళ్ళీ ట్రైన్ టికెట్లు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఇంత వెయిట్లు ఎత్తాలంటే ఎంతో ఫుడ్ మరి మీరు ఎంత వెయిట్ లేపుతున్నారు కదా, ఇందులో మీ రహస్యం ఏమైనా ఉందా, సీక్రెట్? రహస్యం అంటే మామూలుగా అయితే నా దగ్గర బోల్డ్ ఇప్పుడు నట్స్ తినాలండి, జీడిపప్పు కానీ కాజు కానీ ఇవన్నీ తినాలి సార్. ఇవన్నీ తినడానికైతే నా దగ్గర డబ్బులు లేదు. మరి నేనైతే పూర్వం ఫుడ్కి వెళ్ళిపోయాను సార్. జొన్నను, తర్వాత రాగి సంకట అనేసి, తర్వాత ఇప్పుడు బాయిల్డ్ రైస్, ఈ ఓల్డ్ ఫుడ్ చేపలు ఇవి ఎక్కువ తింటాను సార్. తినాలంటే చాలా తినాలి సార్. పాలు తీసుకోవాలండి, ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి సార్. ఇవన్నీ తినాలంటే మరి మన దగ్గర డబ్బులు లేదు కదా సార్. మరి ఏం చేయండి, మరి ఆ ఉన్న మట్టికే తినేసి నేను చేస్తున్నాను సార్. కానీ పట్టుదల, కఠోర దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటే అది ఉండాలి సార్ మెయిన్. అది మా డిపార్ట్మెంట్ కానీ నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తే, మా డిపార్ట్మెంట్కి, మా ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్కి నేను ఎంతో మెడల్ తీసుకొస్తాను సార్. ఎన్నో మెడల్ తీసుకొస్తున్నారు, ఇంకా తీసుకొస్తాను సార్. మీరు ఇప్పటివరకు సాధించినట్లు ఇంపార్టెంట్ నేషనల్, ఇంటర్నేషనల్ ఏమైనా ఉంటే చూపించండి. మీరు ఇంకా చూడండి సార్, ఇవన్నీ ఈ నేపాల్ అండి, నేపాల్ దేశం వెళ్ళి కొట్టాను సార్. సో ఇది ఫస్ట్ ప్లేస్ సాధించాను సార్. ఇది నేపాల్ ఎంబ్లమ్ సార్. ఇది మేమంటో సార్. ఇది నెక్స్ట్ ఎన్ని కేజీల విభాగం? 5 కేజీల విభాగంలో 515 కేజీలు ఎత్తి ఫస్ట్ ప్లేస్ సాధించాను సార్. దాని తర్వాత ఇది దుబాయ్ సార్. ఇది తర్వాత రీసెంట్గానే నేను 2023లో సాధించాను సార్. ఇది దుబాయ్ సార్. దుబాయ్ ఎంబ్లమ్ మెడల్ దుబాయ్ మేమంటో సార్. ఏ ప్లేస్ అండి? ఫస్ట్ ప్లేస్ సార్. ఫస్ట్ ప్లేస్ సాధించాను. 500 కేజీలు ఇచ్చాను సార్. 500 కేజీలు ఇచ్చాను సార్. కూడా దుబాయ్ సార్. ఇది నేపాల్ సార్. ఇది 2023లో సాధించింది సార్. ఇది ఎన్ని కేజీల విభాగం? 105 కేటగిరీ అండి. 515 కేజీలు ఇచ్చాను సార్. ఫస్ట్ ప్లేస్ సాధించాను సార్. ఓపెన్ చేసినప్పుడు అండి 2011లో ఇది ఓపెన్ మిస్టర్ ఆంధ్ర అండి, బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ సార్. ఇది వైజాగ్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను సార్. అయితే 2011లో కొట్టాను. 2011లో కొట్టాను సార్. ఇది ఫస్ట్ ప్లేస్ సాధించానండి. టైటిల్ కూడా ఇచ్చారు సార్ నాకు. బాడీ బిల్డింగ్ సంపాదించారు మీరు, చెప్పండి ఒకసారి. ఈ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా నేను సర్టిఫికేట్ సంపాదించాను సార్. ఇంకా అక్కడ ఇంకా చాలా ఉన్నాయండి, ఇక్కడ కూడా ఉన్నాయి సార్. ఇదిగోండి సార్, నేను NPF అంటే నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఉన్నాను సార్ నేను. మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి వర్యులు గారిని నన్ను కొంచెం ప్రోత్సహించి, ఆర్థికంగా ప్రోత్సహిస్తే మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా, మన టోటల్ ఇండియా దేశానికి కూడా నేను మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి నేను హామీ ఇస్తాను సార్. నన్ను ఎంకరేజ్ చేయండి. దేనికి వెళ్ళాలనుకుంటున్నారు? నేను నెక్స్ట్ ఇయర్ నేను కామన్వెల్త్ వెళ్తాను సార్. నేను కామన్వెల్త్ కూడా నన్ను అన్ని వెళ్ళాలంటే మీరు ఆర్థికంగా మీరు సరిపోతలేదు సార్. మీరు ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలంట. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నా మీద దృష్టి పెట్టి ప్రోత్సహిస్తే నేను మంచి విజయాన్ని సాధించుకుంటాను సార్. ఎక్కడ ఓడిపోయి లేదు సార్. ఇప్పుడు గొప్ప నేను మంచి తీసుకొస్తాను సార్. మంచి మెడల్ తీసుకొస్తాను సార్. మన దేశం మంచి పేరు తీసుకొస్తాను సార్.